నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణలో మంత్రులు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలపై సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు ఒకరికొకరు. గన్ పార్క్ వద్ద మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్లు వెళ్లారు. తాము గురుకులాల టెండర్లో అవినీతి ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. కేటీఆర్, హరీష్ రావు చర్చకు రావాలని మంత్రులు సవాల్ విసిరారు. కాగా తెలంగాణ భవన్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ పార్క్ వద్దకు చర్చించడానికి బయలుదేరిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. చివరకు హరీష్ రావును అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా అరెస్టు చేశారు. అయితే దీనిపై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇద్దరు నాటకాలు కట్టి పెట్టాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇద్దరు కావాలని సమస్యలను పక్కదోవ పట్టించడానికే ఈ రకమైన డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేత ఎద్దేవా చేశారు. అంతేకాదు, ఇద్దరూ కలిసి చర్చించాల్సి వస్తే తామే వేదికను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరొక వైపు అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన సమస్యలను వీధుల్లో చర్చించడమేంటన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతుంది. శాసనసభ సమావేశాల్లో ఇరు పార్టీల నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు, కానీ దానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం ఇది సబబు కాదని వారు హితవు పలుకుతున్నారు. మొత్తం మీద ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధం వీధుల్లో మొదలైంది. దీన్ని ఏ రకంగా చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత విజయ్ ఆర్య గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా మనతోటి జాయిన్ అవుతారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, మంత్రులు మాజీ మంత్రుల యొక్క సవాళ్లు ప్రతి సవాళ్లను మీరు ఏ రకంగా చూస్తారు సార్? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఒక సమస్య, ఇప్పుడు ఇది టెండర్లలో అవినీతి జరిగిందన్నది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ, జరగలేదన్నది ప్రభుత్వ మంత్రుల యొక్క వాదన. దానికి ఒక వేదికని రకరకాల స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఈ లక్ష్మీనాథ్ గారు ఇటువంటి ఈ సంఘటనలు మనం గత 15-20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు సవాలు విసుకోవడము, ఒకరు పోవడము, ఒకరు రాకపోవడము, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతున్నాయి. అయితే ఒక్క విషయం మాత్రం నేను ఒక విశ్లేషకుడిగా జనాల తరఫున చెప్పేది ఏంటంటే, ఈ ఏదైతే అవినీతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేస్తున్నారో, టెండర్ల భాగవతం లేదా ఈ గోల్మాల్ ఏవైతున్నాయో, ఇవి రెండు ప్రభుత్వాలకు, ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులకు, అధికారంలో లేని మాజీ మంత్రులకు వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే, అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసిన వాళ్ళే, పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ ఆస్తులు సంపాదించిన వాళ్ళు. అంతకుముందు వాళ్ళ మంత్రులు కానప్పుడు ఉన్న వాళ్ళ ఆస్తులు, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ విషయాలన్నీ చూస్తే కూడా అందరు కూడా ఒకటి. కాబట్టి ఒకటేంటంటే, ప్రభుత్వం నడిపే వాళ్ళ మీద ప్రతిపక్షాలు విమర్శ చేస్తే ప్రభుత్వం ఉన్న వాళ్ళు దాన్ని తిప్పికొట్టడం అనేది ఒక నడుస్తున్న ఆనవాయితీ. ఈ ఆనవాయితీలో భాగంగానే ఈ డ్రామాలు. కానీ ఒకటేంటంటే, ఆ బీజేపీ బండి సంజయ్ ఒక మంచి మాట అనేది, ఇద్దరు కలిసి కూడా డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళిద్దరి, ఇటు ఈ మంత్రుల పూర్వాపరాలు, అటు మాజీ మంత్రుల పూర్వాపరాలు చూస్తే ఎవ్వరు కూడా కడిగిన ముత్తమేం కాదు, స్వచ్ఛమైన వాళ్ళు కాదు. వాళ్ళ కింద అనేకమైన వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు, ఇప్పుడున్న వాళ్ళు కానీ అంతకుముందు అనేక ఆరోపణలు వచ్చినాయి, అనేక విషయాలు కూడా గోల్మాలైనాయి. అవన్నీ కూడా కొత్త విషయాలు ఏం కాదు. అయితే ఒకటేంటంటే ఎప్పుడు కూడా లక్ష్మీనాథ్ గారు, నేను చెప్తున్నా, ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నా కాబట్టి, ఎప్పుడు కూడా ప్రజలే నష్టపోతున్నారు. ఎందుకు ప్రజలు నష్టపోతున్నారు అంటే, ఈ ప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వంలో ఉన్నా అధికార నాయకులు కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ, ఇంకెవరైనా కానీ హక్కు అనుకుంటున్నారు. ఈ 5 సంవత్సరాలు మాకు ప్రజలు హక్కు ఇచ్చారు, మేము దీన్ని ఏదో విధంగా మేము మా సొంతంగా సొమ్ము చేసుకోవడానికి, కొంత అది తీసుకోవడానికి మాకు అవకాశం ఉన్నది కాబట్టి మేము తింటాం. ఇది ఇప్పుడు దృశ్యవశాత్తు ఏమైతున్నదంటే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇదే విధంగా నడుస్తుంది. కాబట్టి
ప్రజలకు మాత్రం ప్రభుత్వాలు మారుతున్నా ప్రజలకు రావాల్సిన రిలీఫ్ కానీ ప్రజలకు కావాల్సిన మేలు కానీ ఒక మంచి పరిపాలన కానీ అవినీతి రహిత పరిపాలన కానీ రావడం లేదు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ఓడిపోతున్నారు. పాపం వాళ్ళ ఏదో కోపం మీద ఈ ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ కూడా వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ఈ అవినీతి అర్థం కావడం లేదు. అవినీతి మాత్రం రోజు రోజు దాని యొక్క స్కేల్ పెరుగుతున్నది. అవినీతి ఎంత పెరుగుతున్నది అంటే సామాన్య ప్రజలు ఈ అవినీతిని తట్టుకునే శక్తి కోల్పోతున్నారు. అవినీతి పెరగడంతో ప్రజల మీద భారం పెరుగుతున్నది, రేట్లు పెరుగుతున్నాయి. ఉదాహరణ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ తీసుకోండి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో విపరీతమైన పర్మిషన్స్ నుంచి మొదలు పెడితే మిగతా అన్ని అంశాలలో కూడా అవినీతి పెరిగింది కాబట్టి, ఎస్ఎఫ్టీ రేటు పెరిగింది కాబట్టి మామూలు మధ్యతరగతి ప్రజల నుంచి పెడితే అందరూ కూడా భారం అవుతున్నారు. అంటే ఈ అవినీతి పెరగడం వల్ల ప్రజలకు భారం అవుతుంది. కాబట్టి మా బాధ ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఒకలమైన వాళ్ళు కాకుండా మా ప్రభుత్వాల్లో జరిగిన ఆరోపణల మీద మేమెంత బాధ్యత వహించినాం, మేమెంత జరిగినాం, మేము అధికారం రాకముందు మా ఆస్తులు ఎంత, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆస్తులు ఎంత అంటే అవన్నీ బయటపడతాయి. అవన్నీ కూడా ఓపెన్ డాక్యుమెంటెడ్. కానీ ఎవరికి ఎవరు చెప్పారు నువ్వు దోషం అంటే నువ్వు దోషివి, నువ్వు అవినీతి చేసినావు అంటే మీరు అవినీతి చేశారు, నువ్వు కొల్లగొట్టిన సొమ్ము అంటే నువ్వు ఇట్లా చెప్పుకోడు తప్ప వాస్తవాలు ఎప్పుడు కూడా బయటకు వచ్చిన దాఖలాలు కానీ లేకపోతే ఈ అవినీతి తగ్గిందని లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం ఆగిపోయిందన్న మన సమాచారం ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ ఈ వ్యవస్థ నిరంతరంగా ఇదే విధంగా కొనసాగుతున్నది. దాన్ని పోతుంటే ప్రభుత్వాలు మారిన కొద్దీ దాని యొక్క స్వరూపం అంటే దాని యొక్క తీవ్రత కూడా అవినీతి తీవ్రత కూడా ఇంకా బాగా పెరుగుతున్నది, విపరీతంగా అవుతున్నది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద అయితే ప్రతి బిల్లు మీద కూడా పర్సెంటేజ్లు అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఇంత లేకుండా ఇంత అన్యాయమైన పరిస్థితులు పోతున్నాయి. కాబట్టి అవన్నిటి కూడా వాళ్ళు మంత్రులు సమాధానం చెప్పుడు కాదు, వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల సొమ్ములు దుర్వినియోగం అవుతుంది కాబట్టి ప్రజలకు ఆన్సరబుల్ కాబట్టి ప్రజలు కాదు ఇప్పుడు కూడా సమాధానం చెప్తలేరు. కాబట్టి ఈ సమస్య రోజు రోజు తీవ్రమవుతున్నది. కాబట్టి పక్కదారి వచ్చిన కోసం ఒక పార్టీ మీద ఆరోపణలు చేసుకోవడం సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏది కాదు. అంతకుముందు చాలా మేము తెలంగాణ ఉద్యమ కాంచెలు చూసినాం. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏ సవాళ్ళు కూడా ఏది దొరికింది లేదు, ప్రజలకు మేలు జరిగింది కూడా ఏం లేదు. రైట్. అసలు ఈ సవాళ్ళకు సంబంధించి మన దగ్గర జూపల్లి గారి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం సార్. వేసినప్పుడు 4.1647 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. మిగతా ఏముంది, మీరు తప్పు చేసినట్టు మాట్లాడు. నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత చేసినప్పుడు నేను మాట్లాడలేదు. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపింది. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంత అని నేను రాస్తాను, స్పష్టంగా రాస్తాను. ప్రతి అంశం పట్ల టోటల్గా విడమర్చి విశదీకరించి మీరు చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లకు రాస్తాను. నేను ఉదయం కూడా మళ్ళీ చెప్పిన నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, తీవ్రతో మాట్లాడాను. మా ఇంట వంట లేదు. రైట్. ప్రధానంగా జూపల్లి గారి ఆరోపణ, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, గతంలో ఈ విషయాల్లో రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది మా దగ్గర ఎవిడెన్స్ ఉందంటారు, ఎలా చూస్తారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఇక్కడ ఇప్పుడు ఈ ఎవిడెన్స్ ఉన్నదంటే ముందు ఎవిడెన్స్ ఉందని కోర్టుకు పోవచ్చు, కోర్టులో కేసు ఇవ్వచ్చు, లేకపోతే దీనికి ఇవ్వచ్చు, యాంటీ కరప్షన్ బ్యూరోకి ఇవ్వచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్న సిబిఐకి ఇవ్వచ్చు, ఈడీకి ఇవ్వచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కు అన్ప్రపోర్షనల్ అంటే ఆయన నోన్ ఇన్కమ్ కన్నా కూడా అన్నోన్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నది అనేక ఉంటాయి. కానీ అవి ఏం చెప్పారు, కేవలం రాజకీయ వాగ్దానాలు, రాజకీయ విషయాల కోసమే దీన్ని వాడడం తప్ప ఆ మాటకు వస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా హరీష్ రావు మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. ఏది మన కాళేశ్వరం కూలిపోయినప్పుడు కూడా ఆయన పెద్ద వాటా ఉన్నదని కూడా వచ్చింది. ఎవరు కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రూవ్ చేయలేదు, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఏదో ఆ మాటలు చెప్పి తప్పించుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, నేను ఒకటే మీ లైవ్ పెట్టినాను కాబట్టి నేను ఒకటే ఒక విషయం అడుగుతాను.
ఇప్పుడు మనం అసలు వాస్తవాలు మాట్లాడుకుందాం, ఈ ఆరోపణలు పక్క పెడదాం. ఇప్పుడు ఇవాళ ఒక బిల్లు, ఏ ఒక బిల్లు పాస్ కావాలన్నా, అది కాంట్రాక్టర్ బిల్లు కావచ్చు, కాలేజీల ఫీ రింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ వాళ్ళ హాస్పిటల్లో బిల్స్ పాస్ కావాలన్నా, ఏ బిల్ పాస్ కావాలన్నా ఈ ప్రభుత్వంలో పర్సెంటేజ్ నడుస్తున్నాయి. ఇది అబద్ధమా కాదా? లేకపోతే నేను ఇది ఒక లైవ్ లో మాట్లాడుతున్నా, ఈ అబద్ధం అయితే నా మీద వాళ్ళు కేసు పెట్టవచ్చు, నన్ను ఏమైనా చేయొచ్చు. కానీ అవినీతి అంతటా జరుగుతున్నది. మా ఇంట్లో లేదు, మా ఇంట్లో లేదు, మీ ఇంట్లో లేదని కాదు. ఇవి వాస్తవాలు ఒప్పుకుంటే ఇవాళ పబ్లిక్ టాక్ పర్సెంటేజ్లు లేనిది ఏ ఒక్క బిల్ కూడా పాస్ అయితే. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు, బాగా సఫర్ అవుతున్నారు. అవి పక్కన పెట్టి ప్రతి ఛాలెంజ్లు మాకేం లేదు, ఏం లేదంటే అధికారం లేనప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి, అధికారం వచ్చిన తర్వాత ఆస్తులు ఏంటో చూస్తే తెలియదా? అది ఎవరి చెవులు పూలు పెడుతున్నారు. ఇక్కడ కూడా ఇటువంటి తప్పుడు మాటలు అధికారం తప్పించుకుంటారు. ఒకటే చెప్తున్నా, జూపల్లి కృష్ణారావు గారు కానీ లేకపోతే ఈ ప్రభుత్వం మీద నేను అడుగుతున్నా, నేను ఒకవేళ మాది కడిగిన ముత్యం స్వచ్ఛమైన ప్రభుత్వం, మా ఇంట వంట లేదే అని అనుకుంటే నేను చాలా మందిని పట్టుకొని వస్తా. మీరు బిల్స్ పర్సెంటేజ్ లేకుండా ఈ ప్రభుత్వం పాస్ చేస్తుందా? ఎందుకు ఇవన్నీ అక్కడ మాటలు? నిజంగా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే జనాలు రైట్, మీరు చెప్పింది అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైంది. ఇదే విధంగా పాపిరెడ్డి గారు ఈ విషయాన్ని అయితే పక్కన పెడితే, రైతు భరోసాకు సంబంధించిన ఫండ్స్ని రిలీజ్ చేయడం ద్వారా రేవంత్ సర్కార్ మీద ప్రజలకు మరింతగా నమ్మకం పెరిగింది అనుకోవచ్చా? ఇది ఒక పాజిటివ్ వైబ్గా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనుకోవచ్చా? ఇది ఒక విధంగా పాజిటివ్. ఎందుకంటే అంతకుముందు రైతు బంధు అన్నది ఇంత రైతు భరోసా అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చే అంటే ఎలక్షన్స్ లో వాళ్ళు చేసిన ముఖ్యమైన వాగ్దానాలు ఇది ఒకటి. మేము వాళ్ళు ఇచ్చే 5,000 కన్నా కూడా 7,500 ఇస్తా ఉన్నారు. తర్వాత 6,000 చేశారు, పర్వాలేదు. 6,000 చేసినా కూడా ఈసారి మాత్రం ఒక 5 ఎకరాల వరకు పడ్డట్టు ఉంది. నిన్న మేము అక్కడ కూర్చుంటే ఒక ఊరికి పోతే వాళ్ళందరూ కొద్దిగా సంతోషం వెలుగుచ్చారు. ఆఖరికి మాకు ఇప్పుడు ఈ కరువు కాలంలో చాలా పెట్టుబడులకు ఇబ్బంది అవుతున్నది, మాకు సరైన టైంలో వచ్చింది కాబట్టి కొంత వాళ్ళు ముఖ్యమంత్రి మీద కానీ ప్రభుత్వం మీద కొంత స్వానుకూల స్పందన కనబడదు, అక్కడ స్పష్టంగానే ఉన్నది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. మనం ఒకసారి బీఆర్ఎస్ నేత విజయ్ ఆర్య గారితో మాట్లాడదాం. నమస్తే సార్ విజయ్ ఆర్య గారు. ఎస్ విజయ్ ఆర్య గారు, నా వాయిస్ వినపడుతుందా? రైట్, విజయ్ ఆర్య గారు, ఏదైతే మంత్రుల సవాళ్లతో అదేవిధంగా ప్రతి సవాళ్లతో ఏ రకంగా తెలంగాణ రాజకీయం నడుస్తుందో గత కొన్ని రోజులుగా మీరు కూడా చూస్తున్నారు. ఎలా చూస్తారు? ముందు మనం డిబేట్లోకి వెళ్లే ముందు భట్టి గారి బయట ఒకటి ప్లే అవుతుంది, హరీష్ రావు గారిది కూడా బయట ప్లే అవుతుంది, చూద్దాం. నువ్వే సవాల్ వేసినావు. 11 గంటలకు తెలంగాణ భవన్ కి వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? ఎస్ఎస్ జూపల్లి, నువ్వు తెలంగాణ భవన్ కి వస్తా అన్నావు. 11 గంటలకు తెలంగాణ భవన్ కి వస్తా అంటే అన్ని ఆధారాలతో మేము నీకు శాలువా కప్పి నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జూపల్లి గారు మళ్ళా నువ్వు గన్ పార్క్ డ్రామా ఏంది? నిన్న నువ్వే సవాల్ వేసినావు. 11 గంటలకు తెలంగాణ భవన్ కి వస్తా అన్న జూపల్లి ఎందుకు తోకముచ్చారు? జూపల్లి గారు, నువ్వు తెలంగాణ భవన్ కు రా. కేటీఆర్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారు ఈ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి అన్ని ఇంకా జూపల్లి ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా. చదువుకో, చీమునెత్తుడుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. అసెంబ్లీకి రావాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా, నేను రాలే. నాట్ ఈవెన్ వన్ డే లెట్ హిమ్ గో అండ్ చెక్ మై అటెండెన్స్ రిజిస్టర్ సిఎల్పి లీడర్, అపోజిషన్ లీడర్. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు అసెంబ్లీకి. ఎవరి స్థాయి
ఎవరి స్థాయి, నీ స్థాయి నీ పుట్టుకతో తెలుస్తుందా, నీ ఉద్యోగంతో తెలుస్తుందా? ఎవరి స్థాయి నీ పాత్రతో తెలుస్తుంది. ఓకే, నీ పుట్టుకతో కాదు. ఏంటన్నా నీ స్థాయి? ఏంటి నీ స్థాయి? నువ్వు పోషించే పాత్రతో నీ స్థాయి తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమరిపించే విధంగా వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు రెండు పార్టీల నాయకులు. కాబట్టి మీ డ్రామాలు ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు, మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు రైట్. విజయార్య గారు, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు రెండూ కూడా నాటకాలు అని చెప్తున్నారు బండి సంజయ్ గారు. ఇక సవాళ్ళ సంగతి, ప్రతి సవాళ్ళ సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. ఎలా చూస్తారు, ఏమంటారు మీరు? దీంట్లో లక్ష్మణ్ గారు మొదటి నుంచి మనము సీక్వెన్స్ మాట్లాడాలి. సగం సగం మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అందరికి ఇక్కడున్న విశ్లేషకులు గారికి తెలుసు, అలాగే మన వెంకన్నకి తెలుసు, అందరికి. నేను ఏమంటున్నా అంటే, ఈరోజు 2023 ఎన్నికల కంటే ముందు మమ్మల్ని బద్నాం చేయనికే ఇరు పార్టీలు మొట్టమొదట లిక్కర్ కేసు పెట్టిరు. మా కవితమ్మ మీద లిక్కర్ కేసు పెట్టిరు. దాని తర్వాత ఏమైనాయి, మళ్ళీ మమ్మల్ని కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి ఏదో చిన్న పియర్ లో ఒక పర్రె వాస్తే దాన్ని ఒక భూతద్దంలో చూపెట్టి ఎన్నికలలో వీళ్ళు పాల్గొన్నారు. 420 హామీలు అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఇచ్చి ఈరోజు పార్టీ అంటే కేసీఆర్ గారికి ప్రజల మనసులలో ఉన్నటువంటి ఆదరణ తగ్గించే కుట్రలు మరి రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. 1.3% ఓట్లతోటి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక సంతోషం మ్యాండేట్ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అమలు పరచాల్సిన బాధ్యత అన్ని పార్టీల నాయకుల మీద ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది. ఓకే, మరి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవైతే దేవుళ్ళ మీద ఒట్టేసినామో, మరి 100 రూపాయల స్టాప్ మీరు సంతకాలు చేసినామో, మరి 100 రోజులలో నేను కుర్చీ మీద కూర్చున్న 100 రోజులలో 6 గ్యారెంటీలు పక్కా 100% నేను నెరవేరుస్తా అని మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి కోసం 100 రోజులు బీఆర్ఎస్ పార్టీ ఆగింది, చూసింది, అబ్జర్వ్ చేసింది. మరి 100 రోజుల తర్వాత మేము ప్రజల పక్షాన నోరెత్తడం మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క హామీని చెవు పట్టి బండకేసి కొట్టి ప్రజల పక్షాన్ని నిలబడి మేము మాట్లాడితే ఇగో ఈ రోజు వరకు కూడా ఈ రోజు రైతు భరోసా పడ్డదండి. అంటే ఎవరి పోరాటం వల్ల? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ప్రజల పక్షాన పోరాటము నైతికంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మేము చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి నెరవేరుతా ఉన్నమాట వాస్తవము. అయితే మేమేమంటున్నామంటే, సరే ఆనాడు అధికారంలోకి రావడానికి మీరు ఎన్నో పన్నాగాలు వన్నిండ్రు, సరే ప్రజలు మీ పక్షాన్ని నిలబడదాం అనుకుందాం. మరి దాని వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమడిగినామంటే, అయ్యా మీరు నిరాధారమైన ఆరోపణలు మా మీద చేయకండి, మీరు కమిషన్ వేయండి, కమిషన్ వేసి ప్రూవ్ చేసి ప్రజల ముందర మమ్మల్ని పెట్టండి, మమ్మల్ని జైలు పంపడానికి మేమే కదా అడిగింది, అసెంబ్లీ సాక్షిగా మేమే కదా అడిగింది. మరి కమిషన్, విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఏమైంది? అధికారం మీ దగ్గర ఉంది కదా. మరి కాళేశ్వరం కమిషన్ ఏమైంది? మీ దగ్గర ఉంది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మీ దగ్గర ఉంది కదా. ఈ రోజు వరకు రిజల్ట్ చెప్పవు, కానీ 24 గంటలు చేస్తా ఉంటావు. ఏం రచ్చ ఇది? ఇదేం రాజకీయము? నీ దగ్గర ఇరు పార్టీలకు మేము అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది, అధికారంలో. మరి కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. మరి ఇరు పార్టీలు మా తప్పులేమో ఎన్నుతారు రాజకీయంగా, మరి వాటిని ప్రూవ్ చేయాలి కదా. వై ప్రాబ్లం ఏంది మీకు? ప్రూవ్ చేసి ముందర పెట్టాలి కదా. పెట్టడానికి వెనకాడతారు. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏంది? మేము విద్యుత్ కమిషన్ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద, అలాగే కాళేశ్వర కమిషన్ మీద, అయ్యా రిపోర్ట్లు నివేదికలు మిందలో పెట్టండి,
మేము అడ్వకేసీ చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి. మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా స్పష్టంగా ఉన్నాము. మేము ఒకవేళ అవినీతికి పాల్పడితే అడ్వకేట్ చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా మేము మరి అడ్వకేట్లను పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేసిండ్రు మీరు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే నిన్న కాక మొన్న మంత్రులు మా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్నారు కాబట్టి దాంట్లో అనుభవం ఉన్నది కాబట్టి ఆయన కొన్ని విషయాలు లేవనెత్తిండ్రు. అది పార్టీ టేకప్ చేసింది. అన్ని పూర్వపరాలు ఆలోచన చేసిన మేరకు 2000 నుండి 3000 కోట్ల రూపాయలు మరి ప్రజాధనం నష్టమైంది, గొటాల జరిగిందని చెప్పి మరి ఆరోపణలు చేసినప్పుడు మీ అంతలో మీరే మేము బహిరంగ చర్చకు వస్తామన్నటువంటి నాయకులు మరి సరిగ్గా మీరు అన్న తర్వాతనే మేము ఆడ ప్రెస్ క్లబ్ లో బుక్ చేస్తాం. ప్రెస్ క్లబ్ అనేది 4వ స్తంభము. మరి ప్రజలకు తెలవాలి కాబట్టి మీరు కూడా రండి మేము కూడా రావని బుక్ చేసినాం. బుక్ చేసినప్పుడు మీరు నేరుగా ప్రెస్ క్లబ్ కు రాకుండా చక్కపోయి మళ్ళీ సెక్రటరియట్ పోతారు. తర్వాత మా నాయకులు హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరూ మాజీ మంత్రులు అందరు కలిసి వచ్చే క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేస్తే మరి ఎవరికి చెప్పాలి, మరి ఎవరెవరు మాట్లాడుకోవాలి అంటే మాధ్యమం టీవీ మాధ్యమమా కాదు కదా. మరి ప్రజల పక్షాన ఇరు పక్షాలు కూర్చోవాలి కదా. ఇరు పక్షాలు కూర్చోవాలి కదా. మరి దాన్ని పక్కదారి పట్టించింది ఎవరు? కాంగ్రెస్ కాదా? సవాల్ విసురుతావు నువ్వు. ఎస్, ప్రతిపక్షంగా మేము అంటున్నాం, నీవు సవాళ్ళు స్వీకరించినావు, వస్తా అన్నావు. వస్తున్న క్రమంలో రావాల్సిన జాగకి రాకుండా వేరే దగ్గరికి పోయి మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అంటే ఇక్కడ మీకు ప్రజలకు అర్థమైతా ఉన్నది, తక్కిన పార్టీలకు అర్థమవుతున్నది, మేధావులకు అర్థమైతా ఉన్నది ఏంది అని అంటే రెచ్చగొడతారు మీరే, అబద్ధాలు ఆడతారు మీరే, ఉన్నట్టు సాక్ష్యాధారాలు తీసుకొచ్చి మేము ముందర పెడతామంటే ఆ చర్చ కూడా కాకుండా కూడా ఆపుతారు మీరే అని అంటే మరి ఎవరిని అనాలి? మరి ఇది బీఆర్ఎస్ తప్ప ప్రతిపక్షంగా 100% గల్లబట్టి అడుగుతాం ప్రజల పక్షాన. కానీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మీది కదా. రైట్. అంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పే వాదనలో ఎలా ఉన్నప్పటికీ ఇందాక మీరు ఒక మాట మాట్లాడారు. ఎస్ విజయార్య గారు, ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే రైతు భరోసా ఫండ్స్ రిలీజ్ చేస్తుందో దానికి మీ పోరాట ఫలితం అన్నారు. ఎందుకు మీ పోరాట ఫలితం అనుకోవాలి? ప్రభుత్వమే ఇచ్చింది అనుకోవచ్చు. గతంలో కూడా మీరు అనేక హామీలు ఇచ్చారు, కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. దానిలో భాగంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇస్తామన్నారు. మీరు ఏమైనా నెరవేర్చారా పూర్తిగా? అది మీ పోరాట ఫలితంగా అనుకుంటాకి కనీసం మీరు అందరూ కూడా శాసనసభకి కంటిన్యూగా వెళుతున్నారా? ఎలా అంటారు? ఎందుకంటే అధ్యక్షుడు వెళ్ళలేదు కాబట్టి. లేదు. అయితే ఇప్పుడు కోల్ స్కామ్ విషయంలో దాదాపు 3 నెలల నుండి పంచాయతీ నడుస్తుంది. కోల్ స్కామ్ విషయంలో అవునా? 9 బ్లాక్ విషయంలో కూడా నడుస్తా ఉన్నది. అలాగే పంట కొనుగోలు విషయంలో నెల రోజులు వర్షం వస్తుందయ్యా పంట కొనండి అని చెప్పి మరి మా పార్టీ యుద్ధమే చేసింది. ఆల్రెడీ పంట వచ్చింది, రోడ్డు పాలు అయినాయి, వర్షం పాలు అయిపోయింది. దాని తర్వాత మీరు స్పందిస్తారు అంటే సమయానికి ప్రజల కోసం స్పందించమని మేము మాట్లాడటం తప్ప అది? మరి మాట్లాడిన తర్వాత మీరు పని చేసినప్పుడు మరి మేము మాట్లాడినందుకు మీరు పని చేసినారు అనుకోవడం తప్ప అది ఇది ఎక్కడి అన్యాయం అండి? విచిత్రంగా ఉన్నది ఇది. మరి ప్రజాస్వామ్యంలో మరి ప్రజల కోసం అడగకపోతే ముద్దు నిద్ర ఖచ్చితంగా పోతుంది ఏ ప్రభుత్వమైనా. ఉన్నప్పుడు ఇలా మాట్లాడితే మీ అధ్యక్షుడు శాసనసభకు వస్తే ఇంకా అద్భుతాలు చేస్తారు కదా, ఎందుకు రావట్లేదు శాసనసభకు ఆయన? అయ్యా ఇప్పుడు కేసీఆర్ గారిని చాలా స్పష్టంగా ముందే చెప్పిన, ఎవడు చెప్పినా చెప్పకపోయినా యాజ్ ఏ విజయార్య క్షత్రియ చాలా స్పష్టత ఇచ్చిండు. ఏమని? రేవంత్ రెడ్డి అనే ఒక ఓటుకు నోటు దొంగ, క్లియర్. నేను తెలంగాణ బిడ్డ, ఆయన తెలంగాణ బిడ్డ, నా జిల్లాకు ఆయన కూడా నా అటాచ్మెంట్ ఉంటాడు. నేను జిల్లావాసిని, ఆయన జిల్లావాసిని. అలాంటి ఒక నైతిక విలువలు లేని ఒక వ్యక్తి ఉన్నందుకు గాను మా కేసీఆర్ గారు రాడు. 10 సంవత్సరాలు ఇష్టం ఉన్నట్లు కనీసం మర్యాద లేదు, ఒక పెద్ద మనిషి అనే మర్యాద లేదు. ఏ మనాల్లో ఇప్పుడు అనుకుందామండి, ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నాం, మరి వెంకన్న గారు ఉన్నారు, ప్రొఫెసర్ గారు అక్కడ విశ్లేషణ, మరి మర్యాదగా మాట్లాడుకుంటే ఆ మర్యాదనే లోపించింది కదా ముఖ్యమంత్రి గారి దగ్గర. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని నువ్వు ఏమేం చేస్తా ఉన్నావు? ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్యూరిటీ తీసేస్తావు. ఆయన మీద ఉన్న కోపంతో వాళ్ళ భార్యమణికి ఏది ట్రాన్స్ఫర్ చేస్తావు? కక్షనా? అలాగే మా కవితమ్మను మా ఇంట్లోకి వెళ్ళి ఎలగొడతావు, పార్టీ పెట్టిస్తావు. ఒకటి కాదు
నువ్వు చేసే దుర్మార్గాలు ప్రజలు చూస్తా ఉన్నారు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ సచ్చి బతకాలనా బతికి సావాలనా అనే ఆలోచనలో కాంగ్రెస్ డైలామాలో పడ్డది. చాలా సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఇప్పుడు ఓటుకు నోటు దొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మీరు కమెంట్ చేస్తారు. కవితమ్మనేమో లెక్కర్ స్కామ్లో ఇరికించారంటారు. ఆఖరికి బయటికి తీసుకొచ్చి పార్టీ పెట్టించింది కూడా రేవంత్ రెడ్డి అని ఆయన మీద దుమ్మెత్తి పోయడం కంటే మీరు మీ కుటుంబంలో డబ్బులు పంచుకునే క్రమంలో వీళ్ళిద్దరికి ప్రాబ్లం వచ్చిందని బయట విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాదంటారా? ఇప్పుడు లోక్నాథ్ గారు అన్నంత మాత్రాన, లేదు వెంకటస్వామి అన్నంత మాత్రాన, లేదు విశ్లేషకుల గారు అంత మాత్రాన, ప్రజలు అన్నంత మాత్రాన వినండి. రాజ్యాంగం చాలా గొప్పది, రాజ్యాంగం చాలా గొప్పది. రాజ్యాంగాన్ని అమలు చెయ్యవయా అని మేమే అంటాం. మమ్మల్ని దొంగలు అన్నప్పుడు మేమేం సవాలు విసిరినాం అసెంబ్లీలో. జగదీశ్వర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మాట్లాడొద్దు, దయచేసి మీరు కమిషన్ వేయండి, మీకు తేల్చండి మా తప్పులు, మేము తప్పు చేస్తే నిజంగా అవినీతికి పాల్పడితే మేము జైలుకు పోతాం, ప్రజలకు క్షమాపణ చెప్తామని చెప్పినాం కదా. మీరు ఎందుకు పెట్టట్లే మరి? అంటే మీరు 100% అబద్ధాలు ప్రభుత్వాన్ని వచ్చి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ ను బొందబెట్టాలి, ఇది లక్ష్యం. ఇక్కడ బీఆర్ఎస్ ను బొందబెట్టాలి, ఇది లక్ష్యం. వచ్చే ఎన్నికలలో ఎన్డీఏకు ద్వారాలు తెరవాలి, ఇది లక్ష్యం కాదు రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారి కాదని వెంకటస్వామి చెప్పండి. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే పని చేయాలి కానీ నష్టం చేసే పని చేస్తారా? మీరు ఒక మాట అన్నారు కదా ఆర్య గారు, మీరు ఒక మాట అన్నారు కదా సార్, ఓటుకు నోటు దొంగ అన్నారు కదా. అలాంటి దానికి సంబంధించి మీ దగ్గర ఎవిడెన్స్ ఇంకా ఏమైనా ఉందా? లిక్కర్ స్కామ్ మీరు ఆరోపణ ఎలా అంటున్నారో ఇది కూడా అలాంటి ఆరోపణే కదా. ఇంకా ఆయన నిందితులుగా మీరు ఆరోపిస్తున్నారు. మాకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కవితమ్మకు, మేము దొంగలం కాదు, క్లియర్ అయిపోయింది. నీకు ఇచ్చిందా? అందుకే అంటున్నాం దొంగ క్లీన్ చిట్. కాబట్టి లక్ష్మీనాథ్ గారు వినండి, లక్ష్మీనాథ్ గారు ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి చేయనికే ఒకటే ఒక కారణం, మొత్తం సాక్ష్యాధారాలన్నింటినీ కూడా అంటుపెట్టనీకే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుని చంద్రబాబు గారు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ను కొని. కాబట్టి మొన్న ఆధారాలన్నీ అంటుపెట్టిండు, బిల్డింగ్ అంటుపెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవం. ఇది చాలా పెద్ద కుట్ర. ఇప్పుడు ఆయన కాపాడనీకే మోదీ గారి కాళ్ళు కూడా పట్టుకున్నాడు. రేపు పొద్దుగాల మోదీ గారి దగ్గర పోయి మళ్ళా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి. తర్వాత రేపు పొద్దుగాల ఎన్డీఏకి ద్వారాలు తెరిచి ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాపోయే కలలు కంటా ఉన్నారు. ఇది కారణం గౌరవనీయులు మరి తెలంగాణ బిడ్డ, తెలంగాణ మంచి నేత, ఉద్యమకారుడు మా వెంకటస్వామి అన్న కాదు అని చెప్పండి. గౌరవనీయులు మాట్లాడి మీరు ముందుగాలికి ఎంత బంధం వేసినా మీరు మాట్లాడిన మాటల్లో వాస్తవాలు లేకపోతే ఆయన కూడా కొన్ని ఖండిస్తారు. ఎస్, నేను మాట్లాడతాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. మీరు ముందుగాళ్ళకి ఆయనకి బంధం వేశారు, కరెక్టే, గౌరవనీయులే. కానీ మీరు మాట్లాడినట్లో చాలా ఆరోపణలు ఉన్నాయి, గుడ్డ కాల్చి మొక్క మీద వేసినవి కొన్ని ఉన్నాయి. వాస్తవం కాదో ఆయన కూడా చెప్తారు. మీరు నన్నంటే యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన ఏమంటారో చూద్దాం. ఎస్, కత్తి వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం చెప్పండి. వెంకటస్వామి గారు ఎస్, కత్తి వెంకటస్వామి గారు డిబేట్ జరిగిన తీరు తెలుసు, మంత్రుల యొక్క సవాళ్ళు ప్రతి సవాళ్ళు తెలుసు. ప్రధానంగా ఇప్పుడు 2-3 ఆరోపణలు చేశారు విజయార్య గారు, మీరేమంటారు ప్లీజ్? సరే, ఇప్పుడు ఈ బహిరంగ సవాళ్ళు ప్రతి సవాళ్ళకు దీనికి సంబంధించి కంప్లైంట్ రాకనే ఆరోపణకారు జరుగుతుంది. మీరు పెట్టిన చర్చ వేరు, ఇప్పుడు కంక్లూజన్ వేరే వస్తుంది, మాట్లాడడం వేరే వస్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు నేనేమంటున్నా, నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఈ ప్రతి సవాళ్ళ కంటే ఈ చర్చ అంతా కూడా in the interest of the Telangana people should be happen in the అసెంబ్లీ సమావేశాలకు నేనైతే మా ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా అసెంబ్లీ సమావేశాలను పిలిస్తే ఈ రోడ్ల మీద ఇదేమైనా రచ్చబండలు కాదు కదా. ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించి ఒక పెద్ద దేవాలయం లాంటి అసెంబ్లీ ఉన్నది. అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు. అది కదా వేదిక చర్చించాల్సింది. మీరు ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు
ఇక ఈ ఇప్పుడు మనం మాట్లాడితే ఆ వర్గాలకు సంబంధించినటువంటి మాట కూడా వస్తుంది కాబట్టి ఆయనే ఆ శాఖలో ఉన్నంత కాలము ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని అప్రతిహతంగా దౌర్జన్యకరంగా రకరకాల అక్రమాలకు ఆయన పాల్పడ్డాడు. కాబట్టి ఆయనకు అనుమానం ఏంటంటే నేనున్నప్పుడు ఎట్లయితే మింగినమో అట్లాగే అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చిన తర్వాత ఇంట్లో మింగినారేమోనే ఆయన అనుమానంతో ఆయనే అవాకులు చెవాకులు పడితే అక్కడేమో 700 కోట్లు కూడా టెండర్లు పోకపోతే 3000 కోట్లు అంటుండు మా విజయ అన్న అంటుండు, 2000 కోట్లు అని ఒక ఆయన అన్నాడు. ఈ 2000 కోట్లు అయితేవో 3000 కోట్లు ఎట్లయితున్నావో నాకు అర్థం కాలేదు. టోటల్ టెండర్స్ 6000 సంథింగ్ అన్నది 7000 మాక్సిమం 7000 టెండర్స్ పిలిస్తే కోట్ల రూపాయలు ఎట్లయితే 2000 కోట్ల రూపాయలు ఎట్లయితే మరి ప్రవీణ్ కుమార్ గారికి లెక్కలు ఎవరు చెప్పిండ్రో లేకపోతే టిఆర్ఎస్ మిత్రులకు లెక్కలు ఎవరు చెప్పినో నాకు అర్థం కాలేదు. ఇంకా ఈ విషయం మీద ప్రతి సవాలు ఏడారు రోడ్డు మీద వచ్చి సవాల్ చేయమని అంటున్నారు. నేను ఈవెన్ మా వైపు నుంచి కూడా ఈ రోడ్డు మీద సవాల్ కరెక్ట్ కాదంటున్నాను. అసెంబ్లీ వేదిక మీదనే చర్చ చేద్దాం. మాన్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ఉద్యమ నాయకుడు తెలంగాణకు ఉద్యమానికి దిక్సూచి నడిపించినటువంటి అన్న కేసీఆర్ గారిని సాదరంగా నేను వారి గౌరవం భంగం లేకుండా వారు అసెంబ్లీకి వస్తే రసవత్తరంగా చర్చ ఉంటది. మీరు చెప్పేటి కూడా కాస్త అంటే ఈ కాకి లెక్కలు కాకుండా ఆయన కొంచెం అన్ని తెలిసిన వ్యక్తిగా ఆయన వస్తే చాలా డాటా తోటి వస్తాడని నేను ఆశిస్తున్నా. ఆయన రమ్మంటున్నాను. వస్తే అక్కడ మీరు అన్నట్టుగా విజయార్య గారు ఆరోపణ చేసినట్టుగా ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి గారికి అగౌరవంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ముఖ్యమంత్రులు ఎవరు వివరించినా కూడా ప్రజలు క్షమించరు, ప్రజలు ఊరుకోరు. మేము కూడా అది ఎంకరేజ్ చేయం. అమర్యాదను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ను మేము ఎప్పుడు సమర్థించలే. మా పార్టీ కల్చర్ కాదు కాబట్టి దాన్ని అది డెవలప్ చేసిందే కేసీఆర్ గారు, అది వేరే విషయం, అది వేరే చర్చ. కానీ మా కల్చర్ అది కాదు కాబట్టి వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆ డిప్యూటీ లీడరు తర్వాత కొడుకు తండ్రి అందరు కలిసి అసెంబ్లీకి రాండి. మేము కూడా అసెంబ్లీలో ఉంటాము. మంత్రులు మీరు అడిగిన క్వశ్చన్స్ కు సమాధానం చెప్తారు, మీరు చేసిన ఆరోపణలకు నివృత్తి చేస్తారు. అది అర్థవంతంగా పోతుంది. ఎక్కడ ప్రజా సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను పోరాటం చేసిన అంటుండు కదా అన్న. సో ఆ పోరాటానికి ఫలితం దొరుకుతుంది. అది అసెంబ్లీ వేదిక అయితే బాగుంటది అనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళకు సంబంధించి. ఇంకా ఆరోపణలకు సంబంధించి విజయ్ అన్న ఎక్స్ట్రీమ్ లైన్ క్రాస్ అయిపోయినాడు. కవితను రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళగొట్టిండు ఇంటి నుంచి అనంటే అర్థం ఉన్నదా? అరే మీ అన్న విజయ్ అన్న ఆరోపణ చేయను, కానీ ఆరోపణ చేస్తున్నప్పుడు మీ ఆరోపణ కూడా కొద్దిగా హద్దు ఉండాలి. మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలలో కవిత ఏమైనా చిన్నపిల్ల నాన్న? కవిత ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా కొలవబడ్డది. జాగృతి పేరుతోటి తెలంగాణ బతుకమ్మను మార్పించి ఆమె బతుకమ్మను తీసుకొచ్చింది. అయ్యని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసుకొని అన్ని రకాలుగా సంపాదించుకున్నారు. అట్లాంటి ఆడబిడ్డ ఏం తెలియదు ఆనన్నా రేవంత్ రెడ్డి చెప్తే తండ్రిని కాదనుకొని వస్తారా ఎవరన్నా? తండ్రిని కాదనుకొని ఆమె వచ్చిన రోజే నేను మీకంటే నేను కానట్లండి. ఆమె కేసీఆర్ గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను ఒక తండ్రిగా కేసీఆర్ స్థానంలో నేనుండి మాట్లాడి ఆమె సభ్యతతో మాట్లాడతలేదని నేను మాట్లాడి ఒక సభ్యత కోల్పోయి బంధాలను అన్నిటిని కూడా ఆస్తి తగాదాలకు తెంచుకొని వచ్చినామను రేవంత్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చిందనంటే అది వారి విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నా నేను. దానికంటే ఇక మీరు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు, ఏదో మోడీ గారితో కలిసి ఇక లేకపోతే చంద్రబాబు నాయుడుతో కలిసి. అన్నా చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి కంటే అత్యంత సన్నిహితుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఒకనాడు చంద్రబాబును నడిపించినటువంటి ఒక దార్శనికుడు. ఆయన దారి చూపెట్టుండే. మరి చెప్తారు కదా ఏది
జన్మభూమి ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కేసీఆర్ యొక్క బ్రెయిన్ చైల్డ్ అని ఆ రోజు చెప్పినారు. అంటే కేసీఆర్ కు అది మన ఇది రేవంత్ రెడ్డికి పోల్చినప్పుడు నేను అనుకోవడము కేసీఆర్ స్థాయి కేసీఆర్ కు ఉన్నటువంటి ఇంటిమెసే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కేసీఆర్ గారు విన్నారా? వినలే కదా. ఈ రాష్ట్రం కోసం కొట్టాడినాడు కదా, ఈ రాష్ట్రం నడిపించినాడు కదా, ముఖ్యమంత్రిగా కొనసాగిండు కదా. ఆ ఓటుకు నోటు కేసు అన్న ఆ కేసు కూడా దాని కేసీఆర్ గారు ఉన్నప్పుడే వచ్చింది కదా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు ఒకవేళ సన్నిహితత్వం ఉండేదంటే ఆయన మాటలు విన్నట్లుంటే చేయడు కదా. మరి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మ ఎట్లయితాడు? ఒకవేళ అయితే కూడా మా పార్టీకి మాకు అస్తిత్వం ఉంది, మాకు ఇండివిజువాలిటీ ఉన్నది, మాదో జాతీయ పార్టీ. మేము ఒక్కరి నిర్ణయంతో పోలేదు. కేసీఆర్ గారు అంటే ఆయన ఒక్కరి నిర్ణయం, కేసీఆర్ గారు అంటే ఒక్కరి నిర్ణయం. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి నిర్ణయం ఉండదు కదా, సమిష్టి నిర్ణయం ఉంటది. కాబట్టి అట్లాంటి ఏమన్నా పక్క చూపులో పక్క దారో పక్క ఉండేది ఉంటే డెఫినెట్ గా వాచ్ డాగ్ ప్రోగ్రామ్ ఉంటది, సరిదిద్దేటువంటి అవకాశం ఉంటది, కంట్రోల్ చేసే అవకాశం ఉంటది. మాదో జాతీయ పార్టీ, ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. అంత ఈజీ కాదన్న ఇండివిజువల్ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది. కాబట్టి అది ఆరోపణ మీరు చేస్తున్నారు, మీకు అనిపించింది మీరు చేస్తున్నారు, కానీ అది వాస్తవానికి చాలా దూరంగా ఉంది మీ ఆరోపణలన్నీ కూడా. కాబట్టి మీరు ఆలోచించుకోండి, మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు స్వామి గారు, విజయార్య గారు ఇంకొకటి అన్నారు, కేవలం ఎవిడెన్స్లు ఏవైతే ఓటుకు నోటు కేసులో ఉన్నాయో దాన్ని కాలబెట్టడానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన సంపూర్ణంగా కాలబెట్టి దాన్ని చేశారని ఇంకో ఆరోపణ ఉంది. రేవంత్ రెడ్డి గారే కాల్పిచ్చారు. ఆ ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసుకి సంబంధించిన అన్ని వివరాలు కోర్టులో సబ్మిషన్ అయిపోయినాయని చెప్పినారు. స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కన్సర్న్ ఆఫీసర్ చెప్పినారు, ఇక్కడ ఏం లేవు. ఆ కాలిపోయిన వాటిలలో ఓటుకు నోటుకు సంబంధించిన కేసుకి సంబంధించినటువంటి ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ లేవు. అవన్నీ కూడా ఆల్రెడీ ఇట్ ఈస్ సబ్మిటెడ్ టు ద కోర్ట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ది ఫైనల్ జడ్జిమెంట్ రూపంలో ఉన్నది. ఇప్పుడు అన్న అంటున్నాడు దొంగ అని అంటున్నాడు, కానీ దొంగ అని ఎప్పుడు అనాలా? ఆ కోర్టు అడిక్ట్ వచ్చినాక అనాలా. కోర్టు అడిక్ట్ వచ్చేదాకా మీరు కొద్దిగా ఓపిక పట్టి పదాలు ఉపయోగించినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త మీరు సమయం పాటిస్తే మంచిదని నేను విజయాన్న నాకన్నా పెద్దోడు కాబట్టి నేను ఏమైనా అప్పీల్ చేస్తున్నా, అల్టిమేటం ఇస్తే నేను అప్పీల్ చేస్తున్నా మీరు పదాలు ఉపయోగిస్తున్నప్పుడు. ఎందుకంటే మీరు ఒక పదం ఉపయోగిస్తే ఇంకో పదం ఉపయోగిస్తారు. ఇది ఇప్పటికే విజయహర్య గారికి కవిత గారినేమో లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఇప్పటికే ఈ పదాల మీద నువ్వంటే నువ్వు ఇట్లా అన్నావు నేను అట్లా అన్నావు అనే దాని మీద ఎవరు ముందు ఎవరు వెనుక, ఇత్తు ముందా చెట్టు ముందా అనేటువంటిది పెద్ద చర్చ నడుస్తుంది ఈ భాష విషయంలో. కాబట్టి విజయహర్య లాంటి ఒక స్టేబుల్ లీడర్, ఒక మ్యాచ్యూరిటీ ఉన్న లీడరు పదాలు ఉపయోగించినప్పుడు ఆ పదాలు ఉపయోగించుకుంటే మంచిది. మీరు దొరికినారు. కవిత గారినేమో లిక్కర్ కేసులో ఇరికిచ్చారట, ఈయన మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఓటు కేసులో దొంగట. ఈ రెండింటికి రేవంత్ రెడ్డి గారు కూడా పదే అదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా నన్ను ఈ కేసులో ఇరికిచ్చినారు అనేటువంటిదే ఆయన డే 1 అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆ ఇరికిచ్చిన ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ పక్కనే ఉన్నాడు. ఆ ఇరికిచ్చిన ఆయన కూడా ఇక పేరు చెప్పాలి నాన్న, ఎర్రబెల్లి దయాకర్ రావు దాంట్లో ఇరికిచ్చింది అనేటువంటి ఆరోపణ ఉన్నది. అది ఎంతవరకు నిజం భగవంతుడికి తెలుసు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు తర్వాత ఇమ్మీడియట్ గా ఈ గోట మినిస్ట్రీ, ఆయన మినిస్టర్ అయిపోయినాడు. అంటే ఈయన ఇరికిచ్చినందునే ఆయన మినిస్ట్రీ దొరికిందనేది అందరి వేణువులు అనుకున్నారు. ఇది నేను ఆరోపణ చేస్తలేను, ప్రజలలో నానినటువంటి మాట మీకు చెప్తున్నా. కాబట్టి పదాలు ఉపయోగించేటప్పుడు మీలాంటి పెద్దలన్నా కొద్దిగా మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళన్నా కొంచెం సమయం పాటిస్తే మంచిది. నేను అంతకంటే ఎక్కువ చెప్పాలని అనుకోవడం లేదు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్. మనం ఒకసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ నేను వెంకట స్వామి అన్నది మళ్ళీ ఫ్లో అవుతుంది. వెంకట స్వామి అన్నది మళ్ళీ సార్ గారు మాట్లాడండి. లేదు తర్వాత మాట్లాడుకోరు. ఒక నిమిషం లక్ష్మీనాథ్ గారు, మీరు విజయ్ గారు ఒక నిమిషం ఆగండి.
ఇప్పుడు నేను ఈ రెండు విషయాలు వీళ్ళు ఒకటి బీఆర్ఎస్ ఒక వైఖరి, కాంగ్రెస్ ఒక వైఖరి తీసుకున్నది. నేను ఒక అనలిస్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయం, కవిత విషయం రెండు విషయాలు కూడా ప్రధానంగా వచ్చినాయి. టాపిక్ పక్కకు పోయింది, ఏది ఆరోపణలు పడ్డారు. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు నేను కేసీఆర్ దగ్గర నేను తెలంగాణ స్టేట్ కౌన్సిలర్ హైయర్ ఎడ్యుకేషన్, అప్పుడు ఏం జరిగింది అన్నది వెంకటస్వామి గారు కూడా తెలుసు, విజయ్ కూడా అందరూ తెలుసు. జరిగింది ఏంది, ఓటుకు అరెస్ట్ అయింది, అది వాస్తవం. అది చంద్రబాబు నాయుడు ఒక విధంగా తెలంగాణ కొత్తగా వచ్చిన రాష్ట్రం మీద కుట్ర, ఒక విధంగా ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నం, మామూలు విషయం కాదు. అది ఒక ఏదో ఎమ్మెల్సీ కాదు, అది పెద్ద కుట్ర. అలా అలా ఇవ్వలేమనుకున్నా కూడా ఇది వాస్తవం. అయితే జరిగింది ఏంది, అది దొరికినరు, అయిపోయింది, కేసు బుక్ అయింది. కేసు బుక్ అయిన తర్వాత అసలు విషయం ఏంటంటే అది కాంప్రమైజ్ కూడా అయిపోయారు. రెండు ప్రభుత్వాలు కాంప్రమైజ్ అయినట్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంప్రమైజ్ అయింది, ఇటు తెలంగాణ ప్రభుత్వం కాంప్రమైజ్ అయింది. మధ్యన సాక్షాత్తు అప్పుడున్న వైస్ ప్రెసిడెంట్, బీజేపీ దేశ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు దీన్ని పూనుకొని ఇద్దరు ముఖ్యమంత్రులను ఇటు రెండు పార్టీలను కూర్చుండబెట్టి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసింది. ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏంటంటే ఇది వాస్తవాలు, ఎవరైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కడైనా మాట్లాడుతూ నన్ను కూడా మళ్ళీ డిబేట్ రమ్మంటే కూడా నడుస్తుంది. అలా జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బైఫెరికేషన్ యాక్ట్లో 5 సంవత్సరాలు పెడితే ఆంధ్ర పరిపాలన కొట్లాడి 10 సంవత్సరాలు హైదరాబాద్ పోయినా మాకు కూడా సమానం హక్కు ఉంటుంది. మేము 10 సంవత్సరాలు హైదరాబాద్ ఆంధ్రాలో మేము రాజధాని కట్టుకునే వారికి కూడా మేము కూడా హైదరాబాద్లో అన్ని ఆఫీసులు పెట్టుకోవచ్చని అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా ఈ ఎప్పుడైతే ఓటు నోటు కేసు తెచ్చి బయటకు వచ్చేదంతా వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఉటావుటిగా చెప్పకుండా చేయకుండా విచారణ హైదరాబాద్ తెచ్చేసి అమరావతికి వెళ్ళిపోయింది, గుంటూరు అమరావతి. అది అగ్రిమెంట్, అది కేసు జరిగింది వాస్తవము. అది అప్పుడే జడ్జిమెంట్ కూడా వచ్చిపోయింది. అది నిజంగా నాకు కేసు జరిగింది వాస్తవమే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెద్ద మెజార్టీ కూడా లేకుండా మన కేసీఆర్ కు ప్రభుత్వానికి ఎలిమినేట్ చేసే ప్రయత్నం కూడా సీరియస్ జరిగింది, మామూలు అటెంప్ట్ కాదు. ఒక చంద్రబాబు కాదు, ఆంధ్ర ర్యాబీ అంతా కూడా ప్రయత్నం చేసింది. సరే అదృష్టవశాత్తు 20,000 నాయకరావు చెప్పిండా, లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకున్నారా, లేకపోతే ఎట్లా లీక్ అయిందో కానీ లీక్ అయింది, అయిపోయింది. కానీ దాని జడ్జిమెంట్ కూడా అయింది. ఎందుకు చెప్తానంటే జడ్జిమెంట్ కూడా అప్పుడే అయిపోయింది. ఇక జడ్జిమెంట్ కోర్టులో ఏం కేసులు ఉంటాయా ఏముంటుందో అదేమో అయితే తెలియదు, కానీ జరిగింది అది. ఇది ఒకటి. రెండవది కవిత విషయంలో కూడా విజయ ఆయన చెప్పింది ఎంత మాత్రం కూడా అది సమంజసం కాదు. ఎందుకు సమంజసం కాదంటే నేను అది కూడా చూసిన క్లోజ్గా కవిత నేను దాదాపు 7 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో దగ్గర ఉన్నదాన్ని నేను ఒకటి. కవిత విషయంలో కూడా ఏమైంది, కవిత కేవలం ఒక విషయంగా మనం చూస్తే ఇది అధికారాల పంపిణీ, అంటే పంపిణీలో అధికారాల పంపిణీ ఉంటుంది, డబ్బుల పంపిణీ ఉంటుంది, రకరకాల పంపిణీలు ఉంటాయి. జరిగింది ఏంటంటే అక్కడ ఎప్పుడైతే లిక్కర్ స్కామ్లో కవిత కూడా అందులో ఒక పాత్ర ఉన్నదని బయటకు వచ్చిన తర్వాత అది ఎలక్షన్స్ కు పోయే ఒక సంవత్సరం ముందు జరిగిన ఇది అంశం. కాబట్టి అప్పటికే కవిత పేరు రావడంతో టీఆర్ఎస్ లో ఒక విధమైన ఒత్తిడి, ఒక విధమైన ప్రెషర్ పెరిగింది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డే స్వయంగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నది అన్నప్పుడు నిజంగానే వాళ్ళంతా అప్పుడు ప్రభుత్వం ఇంక్లూడింగ్ కేసీఆర్ ఫ్యామిలీ కూడా చాలా ప్రెషర్లు ఉండే, డిఫెన్స్ ఉంటారు బాగా. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ చాలా తెలివిగా వాడుకున్నది. నాకు దాని ప్యాటర్న్ ఎట్లా కనబడుతున్నది అంటే అది ఒక కవిత విషయం మీద రాలేదు, అది కేజ్రీవాల్ లోబడి చేయడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసిన ఎత్తుగడల్లో ఈమె కూడా ఇరుక్కున్నది, అది జగన్ అన్మాయిలు కూడా ఇరుక్కున్నారు. కానీ వీళ్ళ మీద కవిత మీద పెద్దగా వాళ్ళు ఏమి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కానీ ఆ భాగంలోనే కేజ్రీవాల్ డిస్టెబిలైజేషన్ భాగంలోనే కవిత కూడా దొరికింది. కాబట్టి అందులో ఉన్నది, అది స్కామ్ జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వీళ్ళ నిర్దోషులని చెప్పలేరు. సుప్రీంకోర్టు కేజ్రీవాల్ టెక్నికల్ రీజన్లు ఇచ్చిన ఇంతవరకు కేసు కంప్లీట్ కాలేదు, లేకపోతే వీళ్ళు నిర్దోషులని కూడా ఇంకేం బయట పడలేదు. అది ఆ అంశం వేరు, మొత్తం కేసు అంశం వేరు. దాన్ని వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసి చెప్పుకుంటారు, అంత అయిపోయింది, అదేం కాదు. కాబట్టి ఇప్పుడు కవిత ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కేసీఆర్ మొత్తానికి కవితను పక్క పెట్టి అమ్మా నువ్వు చేయబట్టి మొత్తం పార్టీ నాశనం అవుతున్నది, ఎలక్షన్స్ పోయే ముందు బాగా నష్టం అవుతున్నది, తల్లి నువ్వు కొన్ని రోజులు సపరేట్గా ఉండు అంటే ఈ తల్లి వినలేదు. నేను నీ బిడ్డను, అందరితో పాటుగా నాకు కూడా అధికారం, నీ కొడుకు ఎంత అధికారం ఉంటుంది, నీ అల్లుడికి ఎంత అధికారం ఉంటుంది, నీ సంతోష్కి ఎంత అధికారం ఉంటుంది, నాకు కూడా అంతే అధికారం ఉంటుంది, నేను తక్కువ ఉంటుంది. ఇనే రకం కాదు. కాబట్టి చాలా రోజులు ఆమెను ఎంత దూరం పోయినట్టే ఆమె పోయి ఎక్కడైనా పార్టీ మీటింగ్ పెట్టినా కూడా పార్టీ మీటింగ్లో కూడా టీఆర్ఎస్ శ్రేణులు, అప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎత్తాను ఆ శ్రేణులు కూడా ఇన్ఫర్మేషన్ పంపారు. కవిత ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినా, ఎక్కడికైనా వచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీరు దాన్ని పాలు పంచుకోవద్దు, అసోసియేట్ కావద్దు అంటే అప్పుడే కవిత మీద వాళ్ళు ఎందుకు పెట్టారు, కవిత బిడ్డ మీద కోపం కాదు, ఆమె చేయబట్టి టీఆర్ఎస్ పార్టీ దెబ్బతింటున్నది, నష్టమవుతున్నది, భయంతో వాళ్ళు పక్కకు పెట్టారు.
పక్క పెట్టిన తర్వాత ఏమైంది, దాంతో ఆక్రోషంతో మిగతా వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు, నాకు అవకాశం లేదు, ఈ రకరకాల. ఆ తర్వాత టీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత కూడా ఈ పంపకాల గొడవ పోలేదు కాబట్టి ఇంత దూరం వచ్చింది వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు ఆమె ప్రధానంగా చేసింది మొదలు ప్రజల గురించి చేయలేదు. ఆ లోపల పందికొకలు తిన్నారు, మొత్తం లూట్ చేసినారు, కేసీఆర్ను పక్కతో పట్టించారు. కేసీఆర్ చుట్టూనోళ్ళమే చేసింది ఆమె కాంగ్రెస్ జోలికి రాలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు, ఇంకెవరి పేరు కూడా చెప్పలేదు. కేవలం బీఆర్ఎస్ ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ మధ్యనే ఆమె ప్రధానమైన ఆరోపణ. రైట్, ఒక విధంగా పాపిరెడ్డి గారు టాపిక్ మీద కూడా కంక్లూడ్ చేయండి సార్. ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మీద కూడా కంక్లూడ్ చేయండి. లాస్ట్ ఒకటే కాబట్టి చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు. కన్వీనియంట్ గా విజయార్య ఇది రేవంత్ రెడ్డి అది వాళ్ళకి వీక్ పాయింట్ కాంగ్రెస్ కాబట్టి అది చేసి వదులుకున్నారు. అట్లాగే వెంకటస్వామి గారికి ఏముంటుంది, కవిత వీక్ పాయింట్ కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళలో దాటా వేయడమే. ఇద్దరు కూర్చొని చేసిన పని అదే నా ఉద్దేశం వల్ల. అయితే వాళ్ళు ఒక మంది దాటా వేసినారు, ఇటు కాంగ్రెస్ ఒక మంది దాటా వేసింది. కానీ అసలు విషయాలలో అందరూ వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినారు, చంద్రబాబు తప్పు చేసిండు ఆ ఓటు కేసులో. కవిత కూడా ఆమె చెప్పిన 1% కూడా లేదు, కేవలం ఆమె స్వయ ప్రయోజనాల కోసమే చేస్తున్నది తప్ప అలా నీతి లేదు, అలా రేవంత్ రెడ్డి ప్రయోజనం లేదు, ఎవరి ప్రయోజనం లేదు. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు కాబట్టి వాస్తవాలు ఎవరు కూడా రుచిగా ఉండే కాబట్టి ఈ గ్యాసిప్స్ నడతాయి. కాబట్టి ఈ వాస్తవాల గురించి మాట్లాడుకుంటే ప్రజలు కూడా కొంతనన్నా అయ్యో కొంత వాస్తవాలు బయటకు వస్తాయని ఒక భావన కలుగుతుంది. రైట్, యా, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు. ఎస్ విజయార్య గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పాపిరెడ్డి గారు విశ్లేషకులుగా ఆయన సమాజానికి, తెలంగాణ సమాజానికి వాస్తవాలు ఏమిటి అనేది తెలియజేయడంలో 100% మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. అయితే వర్గపోరు అనేది ఎంత డేంజర్ ఉంటుంది అనేది తెలియంది కాదు, ప్రజలకు కూడా తెలుసు వర్గపోరు ఎంత డేంజర్ ఉంటుంది అనేది. అన్నప్పుడు బీఆర్ఎస్ ను ఖతం చేయాలని జాతీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయా లేవా అనేది ఇదే పాపిరెడ్డి గారు, ఇదే జాతీయ పార్టీలో ఉన్నటువంటి వెంకటస్వామి గారు ఇద్దరు ఒప్పుకుంటే చాలా మంచిది. బీఆర్ఎస్ ను ఖతం చేయాలని కుట్ర నడుస్తుందా లేదా ఇది చెప్పాలి. ఎందుకంటే మేము రియాక్ట్ కావడానికి ఒకవేళ మేము నిజంగానే మేము యాక్షన్ లో లేకపోతే ఈరోజు కాంగ్రెస్ కు వణుకు ఉండదు, భారతీయ జనతా పార్టీ ఉండదు. తెలంగాణ లేదండి. కేసీఆర్ బ్రీడ్ ఎటువంటిదంటే తెలంగాణ జాతిని యావత్ తెలంగాణ జాతిని ఏకీకృతం చేసి మళ్ళీ తెలంగాణని గెలిపించే, తెలంగాణ వాదాన్ని గెలిపించే దాంట్లో కేసీఆర్ గారు ఉంటారు. దాంట్లో వ్యక్తిగతం ఏముండదు. ఆయన మీద ఓర్వజాలక అంటే నాటువంటి ఎవడన్నా ఇంటోడు అంటే తెలంగాణ బిడ్డ నాటువంటి ఎవడన్నా ఓర్వజాలక అబ్బా వీడు అందనంత ఎత్తుకి ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగిపోయానే ఓర్వజాలక ఆయన ఏమన్నా విమర్శిస్తారేమో తప్పిస్తే తెలంగాణ వాదాన్ని గెలిపియడంలో ఆయన మించిన నాయకులు లేడు. ఆయనకు మనందరం సపోర్ట్ చేసినాం. అయితే ఇక్కడ రాజకీయ యుద్ధం అనేది చాలా ముఖ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అనే దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తేవాలనే ఏకైక వ్యూహంతో ఆయన జీవితాన్ని ఈ రోజు వినండి, ఈ రోజు 70 సంవత్సరాలు గోసవే లేదా పాపిరెడ్డి గారు కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని గోసపెట్టిందా లేదా? కాంగ్రెస్ ను ఎట్లా సమర్థించాలి? ప్రజలు అది చెప్పండి. ఎట్లా సమర్థించాలి? ఎందుకు నేను ఇంతకుముందే విజయరావు గారు మీరు ఇంతకుముందు ఫస్ట్ మాట్లాడినప్పుడు చెప్పిన ఇది కమిషన్ల ప్రభుత్వం, ప్రతి బిల్లు కూడా కమిషన్ అవుతుంది. నేను క్లియర్ చెప్పిన ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ఈ ప్రభుత్వంతో. ఎక్కడికి పోయినా కూడా 10% ఇస్తావా, 15% ఇస్తావా, 8% తోనే ప్రభుత్వం. నేను క్లియర్ చెప్పిన, మీరు కూడా నేను చెప్పినప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కూడా నేను కేసీఆర్ గారు బీఆర్ఎస్ తెలంగాణకి ఎందుకు అవసరము అనే ముచ్చట చెప్తా ఉన్నా. ఉండొచ్చు తప్పులు లేనోడు చాలా స్పష్టంగా ఈ మంత్రుల యొక్క సవాళ్ళు ప్రతి సవాల్ మీద టాపిక్ మీద తప్పులు జరిగి ఉంటాయి. 90% ప్రజలకు మేలు చేస్తాము, రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ఒప్పుకుంటున్న తర్వాత ప్రవీణ్ గారే లేకపోతే
మీరు చెప్పిన అభిప్రాయం దానిలో అర్థమైంది. విజయారాయ్ గారు ఒక్క మాట, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ వల్ల ప్రజలకు ఏమన్నా మేలు చేకూరుతుందా? శాసనసభలో మీరు కరెక్ట్గా మాట్లాడితే కదా అంటే రియాక్ట్ అవుతారు. ఈ రోజు వినండి, ఈ దున్నపోతు కాంగ్రెస్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా దుర్మార్గంగా కేసీఆర్ గారిని మీరేమో కాంగ్రెస్ అంటున్నారు, మీరేమో గేద అంటున్నారు, బీజేపీ వాళ్ళు దున్నపోతు గేద కలిసి ఆడుతున్న నాటకాలని వాళ్ళు అంటున్నారు. వాస్తవం ఉందా? అవునండి, వినండి, మేము ఇంత ఆరోపణలు చేస్తున్నాం కదా, మీకు దమ్ముంటే వైట్ పేపర్ విడుదల చేయండి. ఈ రోజు వెంకటస్వామి గారు చాలా చక్కగా మాట్లాడారు. అసెంబ్లీని వెంటనే పెట్టాలి, ప్రజలకు జవాబు ఇవ్వాలి. 3 బడ్జెట్లు అయిపోయినాయి, డబ్బు ఎటుపోయింది, అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, కేసీఆర్ గారు పెట్టినటువంటి మంచి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు, ప్రజలకు మేలు చేసిన ఏ పార్టీ పెట్టినా ప్రజలకు మేలు చేసే పథకాలను అమలు చేయాలి. అది బాధ్యత ప్రభుత్వంలో ఉన్నది. ఎందుకు చేయట్లేదు? మిషన్ భగీరథ ఏమైంది, మిషన్ కాగిత ఏమైంది, కేసీఆర్ కిట్ ఏమైంది, బీమా పథకాలు ఏమైనాయి, పంటల పథకాలు ఏమైనాయి, వ్యవసాయ పథకాలు, నీటి పథకాలు అన్ని అభిప్రాయం అర్థమైంది. ఎస్, సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేస్తారు. వెంకటస్వామి గారు మీరు కంక్లూడ్ చేసే ముందు కేటీఆర్ గారి ఒక బైట్ ప్లే అవుతుంది, చూసి కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన నేను వస్తున్నా రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద పెద్ద ప్రకటనలు నేను చేసినట్టుగా పత్రికల్లో చూసా. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చుని మళ్ళీ సేమ్ డైలాగులు మళ్ళీ చేత. రైట్, కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్ వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. నేనేనా మాట్లాడాల్సింది? ఎస్, మీరే కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు విజయార్య గారు పదే ఒక మాట అడిగినారు, కాంగ్రెస్ ఎందుకు మద్దతు తెలపాలని. నా 60 ఏండ్ల ఆకాంక్షను, 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తీర్చింది. కొట్లాటలో నువ్వున్నా నేనున్నా, మనకంటే ముందు మనతో పాటు మన గైడ్ చేస్తూ ఆ పాపిరెడ్డి గారు ఉన్నారు, అందరికన్నా ముందు కేసీఆర్ గారు ఉన్నారు. కానీ ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఉండి వీక్, నేను ఇది ఉద్యమ సమయంలో కూడా వీక్ కన్విక్షన్ ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేకపోయింది రాష్ట్రాన్ని. కానీ కంపారిటివ్లీ సోనియా గాంధీ అయితే ఇందిరాగాంధీ అంత స్ట్రాంగ్ లీడర్ కాకపోవచ్చు, కానీ ఒక స్ట్రాంగ్ విల్ టువర్డ్స్ ద తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి ఆమె యొక్క కమిట్మెంట్, ఆమె యొక్క ప్రేమ, అభిమానం, చనిపోతున్న పిల్లల పట్ల ఆ వేదన, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే, కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వంలోనే, ఇది నేను కాదు కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు, ఇచ్చినందుకే తెలంగాణ మేము ఇచ్చినందుకే తెలంగాణ ప్రజలు ఇవాళ మాకు మద్దతు తెలిపినారు. మీకు మద్దతు తెలిపినారు, మీరు కొట్లాడినాయి, మాకు ఇచ్చినందుకు మాకు మద్దతు తెలిపినారు. నిరంతరం ఇట్లా ఈ రాష్ట్రం అంత కాలం సోనియా గాంధీ పేరు, కాంగ్రెస్ పార్టీ పేరు, కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛకు మద్దతుగా ప్రజలు నిలబడుతూనే ఉంటారు. ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ కు ప్రజల మద్దతు కొనసాగుతుంది. అది విజయార్య అన్నకో లేకపోతే ఇంకొకరికో ఇష్టం లేకపోతే అది ఆగదు. ఇక రెండో విషయము, ప్రభుత్వం మీరు పదే నేను మళ్ళీ చెప్పినాక కూడా మీరు ఉపయోగించిన పదాలకు నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. మీరు ప్రభుత్వం మీద లేకపోతే పార్టీని అనేటువంటి పదాలను నేను మళ్ళా ఒకసారి అబ్జెక్ట్ చేస్తూనే,
ఆ కల్చర్ పోకండి దయచేసి. తూకిత్తా అనేటువంటి కల్చర్ పోవద్దు, మనలాంటి వాళ్ళన పోవద్దు. కనీసం డిబేట్ లో కూర్చున్నాం, మనం దారి చూపెడదాం. ఎవరైతే దారి తప్పిన లీడర్స్ ఉన్నారో, భాష విషయంలో దారి తప్పిన లీడర్లకు దారి చూపాల్సిన బాధ్యత ఆడ కూర్చున్నటువంటి పాపిరెడ్డి గారికి, ఈ వెంకట స్వామికి, ఈ విజయ ఆర్యకు ఉన్నదని నేను నమ్ముతున్నా. దాన్ని మీరు కనీసం నెక్స్ట్ డిబేట్ లో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను అప్పీల్ చేస్తున్నానా. రెండోది, ఇంకో విషయం నేను చెప్తున్నా. మేము ప్రభుత్వానికి వచ్చిన తర్వాత, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. అసలు ఈ తెలంగాణ ప్రజలకు మాట్లాడే హక్కు లేకుండే, ధర్నా చేసేటువంటి హక్కు లేకుండే, ధర్నా చేసేటువంటి ఇందిరా పార్క్ ను ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉండే. అసలు బ్యారికేడ్లు పెట్టి అసలు ప్రజలు కాదు కదా, మంత్రులే ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం లేకుండే. సో ఇవన్నిటి నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా ఇలా మీరు మాట్లాడుతున్నారు. ఉన్నటువంటి స్వేచ్ఛ ఇవాళ ప్రతిపక్షంగా మాకు ఆ రోజు లేదన్నా 10 ఏళ్ళు నేను ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రేజ్ ద వాయిస్. నేను కేసీఆర్ గారికి వ్యతిరేకంగా 1,00,000 ఉద్యోగాల లడాయి పేరుతోటి ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రేజ్ ద వాయిస్ అగైన్స్ట్ కేసీఆర్. నేను గేరావు చేయడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి నేను కష్టపడ్డా. నాలాంటి అనేక మంది కష్టపడితే ఇలా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏందో మాకు కూడా తెలుసుగా. దీని గురించి ఇక చర్చ అక్కర్లేదు. ఇక మా పరిస్థితి ఎట్లా ఎక్కడించబడ్డదో మా పరిస్థితి తెలుసు. అయినా వీఆర్ కమిటెడ్ టు ది కాంగ్రెస్. కానీ ఆ రోజు నేను మాట్లాడితే నా కొడుకు మీద కేసు పెట్టినారు, లేకపోతే ఇంకొక ఆయన మాట్లాడితే ఆయనకు సంబంధించిన తమ్ముని మీద కేసు పెట్టినారు. ఇట్లాంటి నిర్బంధం నుంచి ఇవాళ బయటకు వచ్చింది. మీరు ఇందాక అన్నారే కక్షపూరితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క చరిత్ర మీరు తెలుసుకోండి దయచేసి. మీ పార్టీలో ఉన్నంత మాత్రాన మీరు ఆయన గుడ్డిగా సపోర్ట్ చేయకండి. నేను లెక్చరర్ ఫోరం అధ్యక్షునిగా ఆయన చేసినటువంటి అనేక దౌర్జన్యాలు, ఆయన బెదిరించినటువంటి అనేక సందర్భాల్లో నేను సోషల్ వెల్ఫేర్ యొక్క లెక్చరర్స్ కు నేను అండగా నిలబడ్డా. నేను అక్కడ సంఘం పెట్టించిన, సోషల్ వెల్ఫేర్ సంఘం పెట్టిన, తెలంగాణ సంఘం పెట్టిన. అప్పుడు ఆయన మనకి అగనేస్తున్నాడు, తెలంగాణకు అగనేస్తున్నాడు ప్రవీణ్ కుమార్. ఆయన ఉద్యమానికి అగనెస్ట్ గా ఉన్నాడు. ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమ సంఘాన్ని ఆ డిపార్ట్మెంట్ లో పెట్టించిన నేను. కాబట్టి ప్రవీణ్ కుమార్ చెప్పే వాటిని నమ్మడానికి లేదు. ప్రవీణ్ కుమార్ ఏదో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసినంత మాత్రాన నిజాలు నిగ్గు రావాలంటే నేను మరొకసారి చెప్తున్నా, అసెంబ్లీ సాక్షిగా రండి. బైకాట్ చేసి పారిపోవడం కాదు. అన్న కేసీఆర్ గారు కూడా రావాలి తప్పనిసరిగా. నన్ను వెంకన్న అని పిలిచేటువంటి కేసీఆర్ నేను మళ్ళీ అన్న అని చెప్తున్నా. అన్న కేసీఆర్ గారు రండి, మీరు ఈ రాష్ట్రానికి ఒక దిశ దర్శనం చేయండి. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే సరిదిద్దాల్సిన బాధ్యత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మీ మీద బాధ్యత ఉన్నది అంటున్నా నేను. అర్థమైంది మీ అభిప్రాయం. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు వెంకటస్వామి గారు. సమయం అయిపోయింది, అంచేత భావించుకోండి. ఇక అదేవిధంగా ధన్యవాదాలండి విజయ్ ఆర్య గారు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇక ఏదైతే మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సవాళ్ళు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రానున్న రోజుల్లో ప్రజలైతే చాలా బలంగా కోరుకుంటున్నారు, ప్రజాపాలన కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఇప్పుడే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసాయి అన్నంత హాట్గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్న తీరు మనందరూ కూడా గమనించవచ్చు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.